నమస్కారం. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఘన విజయం సాధించింది. దాయాది పాకిస్తాన్ పై ఉత్కంఠభరిత పోరులో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రష్యా యుఎస్ డాలర్లలో వాణిజ్యాన్ని పునః ప్రారంభిస్తే బంగారం ధరలు లక్షకు దిగువకు పడిపోవచ్చు. రావంత్ రెడ్డి సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలపై అతిగా ఆశలు పెట్టుకోవద్దని సూచించినట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ మేయర్ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ 2వ డివిజన్ కార్పొరేటర్ కె శ్రీనివాస్ మేయర్ గా ఎన్నికయ్యారు. స్టార్ కపుల్ అయిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్ల పెళ్లి పత్రిక ఇప్పుడు ఇంటర్నెట్ లో హైలీ వైరల్ అయింది. ఆ వివరం తెలంగాణలో జనసేన తొలి అడుగు వేసింది. పురపాలక ఫలితాల్లో నేరేడుచర్ల మరియు మంచిర్యాల కార్పొరేషన్ లో 2 వార్డులను గెలుచుకుంది. అమరావతి నిబిగెట్స్ పో సీంద్రబా వన్లోకేతో కలిసి సందర్శించి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొని ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఏఐ ఆధారిత పరిపాలనపై చర్చించారు. రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ బొమ్మరవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని, తన పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుండి అమలవుతుంది. ఇందులో ఫామ్ 16 ఇకపై ఫామ్ 130 గా, ఫామ్ 26AS ఫామ్ 168 గా మారుతుంది. అంతర్జాతీయంగా భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయని, ఫ్రాన్స్ ఎక్స్పీరియన్స్, భారత్ నైపుణ్యం కలిస్తే అద్భుతాలు సాధించొచ్చని, ఇరు దేశాల భాగస్వామ్యం గొప్పదని మోడీ అన్నారు. పెండింగ్ లో ఉన్న సన్నవడ్ల బోనస్ బకాయిలు 714,36,00,000ను ప్రభుత్వం విడుదల చేసింది. క్వింటాల్ కు 500 చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26న నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 16న పోలింగ్. తెలంగాణలో 2 సీట్లకు ఎన్నికలు. భారతదేశంలో యూట్యూబ్ సేవలు ఆకస్మికంగా నిలిచిపోయాయి. యాప్, వెబ్సైట్, వీడియో స్ట్రీమింగ్ లో సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే నిర్మాతల విలువ తగ్గిందని, పరిశ్రమలో ఇచ్చేవారిపై తీసుకునేవారు పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన అన్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా 24 ఏళ్ల గడ్డం అనన్య ఎన్నికయ్యారు. ఆమె శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె. టీఆర్ఎస్ నేత బసుమన్ను అరెస్టు చేసిన పోలీసు మంచిర్యాల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. పెద్ది సినిమా డిజిటల్ హక్కులు ఏప్రిల్ 30న విడుదలవుతోంది. నెటిక్స్ కు 130 కోట్లకు అమ్ముడయ్యాయి మరియు ఆడియో హక్కులు 18 కోట్లకు. షెల్ కంపెనీలకు నకిలీ కేవైసీ వెరిఫికేషన్లు ఇచ్చి 13,000 కోట్ల విలువైన జీఎస్టీ మోసానికి పాల్పడిన గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్ ను నిఘా విభాగం ఏప్రిల్ 30న విడుదలవుతున్న పెద్దింగ్ సినిమా డిజిటల్ హక్కులను నెటిఫ్లిక్స్ 130 కోట్లకు, ఆడియో హక్కులు 18 కోట్లు పలికినట్లు టాక్. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచుకుంటూ పోతే ఒక్క పైసా మిగలదని, ఎన్నికల ముందే ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని పేర్కొంది.